నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు మారెల రవిశాస్త్రి గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, శ్వాసతో నిజంగా డబ్బు సంపాదించడం సాధ్యమవుతుందా? అంటే లైక్ మీరు బుక్ రాశారు ఏకంగా శ్వాసకు సంబంధించి, కాబట్టి శ్వాసలో కూడా మార్పులు ఏ విధంగా చేసుకుంటే మనకి ఏ విధంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు కదా. సో శ్వాసతో డబ్బు సంపాదించడం ఎలా అంటే ఏం చెప్తారు? ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. శ్వాసతో డబ్బులు ఎలా అంటే, మనకి శ్వాసతో ఐశ్వర్య సిద్ధి అనేది కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది అంటే, ఒకటి వాళ్ళ కర్మానుసారం ఎంతైతే ప్రాప్తత ఉందో అది ఫైనల్. ఓకే. కాకపోతే వచ్చేటటువంటి మార్గాలు స్మూత్గా ఎలా జరుగుతాయి అనేది మనకి చూసుకున్నట్లయితే, మనకి ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే మనకి మూలాధార చక్రం అనేది బాగుండాలి. మూలాధార చక్రం అనేది ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా మనకి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అంటే మన అవసరాలు, మన నీడ్స్, మనకి ఉండడానికి ఇల్లు కానీ మన అవసరాలు కానీ అవన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే మూలాధార చక్రంలో మీరు భూమి ఉంది, మూలాధారం అంటే పృథ్వీతత్వం, బాగా ఎండ కాసింది అనుకోండి ఏమవుతుంది? ఎడారి అవుతుంది. బాగా వర్షం పడింది అనుకోండి ఏమవుతుంది? ఎక్కువ వర్షాలు పడి వరదలు వస్తాయి. అతివృష్టి అనావృష్టి ఎక్కడా పనికిరాదు. కాకపోతే తగినంత వర్షం పడింది అనుకోండి, భూమి అంతా పచ్చగా ఎలాగైతే తయారవుతుందో అలాగే మన జీవితాలు పచ్చపచ్చగా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి పృథ్వీతత్వానికి వాటర్ అనేది ఎలిమెంట్స్ అనేది యాడ్ అవ్వాలి. వాటర్ ఎలిమెంట్ ఇంకెక్కడ ఉంది? చంద్రశ్వాసలో. చంద్రుడు జలానికి అధిపతి. చంద్రశ్వాస ద్వారా మూలాధారాన్ని గమనించినట్లయితే అక్కడ పృథ్వీతత్వంలో జలం కలిసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? వాళ్ళకి ఏదైతే గ్రీనరీ ఎట్లాగైతే ఉందో అలాగే జీవితంలో వాళ్ళ అవసరానికి కావాల్సిన ధన సంపాదన, అవసరానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా భౌతికంగా కావాల్సిన అవసరాలన్నీ కూడా పూర్తి అంటే జరుగుతాయి. ఇంకా మనం ఏంటంటే వాళ్ళు శ్వాస పుస్తకం చదివితే ఇంకా క్లారిటీలు వస్తాయి. లేదు అంటే మనం ఇస్తున్నటువంటి కోర్సులకు వస్తే ఇంకా బాగా బెటర్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఏమవుతుంది అంటే ఆ శ్వాసని గమనించే విధానంలో మార్పులు చేసుకున్నట్లు, లేదా శ్వాస రిథమిక్ అంటే రిథం అంటే మనకు కొంతమంది నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటారు. ఆ నిమిషానికి 15 నుంచి 20కి వెళ్తూ ఉన్న కొద్దీ ఎంత పెరుగుతూ ఉంటే అంత నష్టం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ శ్వాసలు తీసుకుంటారు నిమిషానికి. అదే తగ్గుతూ ఉందనుకోండి, ఆ 15 శ్వాసల బదులు 14, 13 ఇట్లా తగ్గుతూ వచ్చిందనుకోండి, 13, 12కి కానీ వచ్చిందనుకోండి నిమిషానికి, ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఆ లంగ్స్ అనేది ఎక్కువ లోపల ప్రాణశక్తిని తీసుకుంటాయి, ఆ ప్రాణశక్తి నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి ఎక్కువ నిల్వ అనేది ఎవరికైతే ఉంటుందో, ప్రాణశక్తి భౌతిక వాస్తవంలోకి వచ్చినప్పుడు అది డబ్బుగా ఉంటుంది. ఎవరికైతే ప్రాణ ఆకర్షణ ఉంటుందో వాళ్ళకి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ప్రాణశక్తిని ఎంత నిక్షిప్తం చేసుకుంటారనే దాని మీద ధనం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే, భౌతికంగా మనం చేసేటప్పుడు పనులు ఏదైతే మనం లావాదేవీలు ఇటువంటివి చేస్తున్నప్పుడు చంద్రశ్వాసను ఉపయోగించి చేస్తూ ఉంటే మనకి మామూలుగా వచ్చే లాభం కంటే ఎక్కువ లాభం, 10% లాభం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే మనం చేసే పనుల్లో కూడా సౌభాగ్యాన్ని యాడ్ చేయాలంటే చంద్రశ్వాస. అలాగే కార్యసిద్ధి అంటే మనకి ఏదైనా పనులు తొందరగా అయిపోవాలి, ప్రభుత్వంతో ఏదైనా పనులు తొందరగా అవ్వాలి, లేకపోతే ఎవరితో ఉన్న రాజకీయ నాయకులతో పనులు అవ్వాలి, అధికారులతో పనులు అవ్వాలంటే సూర్యశ్వాస. ఏదైనా బలం చూపించి పనులు చేసుకోవాలన్నప్పుడు సూర్యశ్వాస. ప్రేమతో చేసుకోవాలనుకున్నప్పుడు చంద్రశ్వాస. ఈ శ్వాసల్ని ఉపయోగించుకుంటూ కానీ వెళ్తూ ఉంటే వాళ్ళ ఆర్థికంగాను అన్ని విధాలుగా బాగుంటుంది. చంద్రశ్వాస సౌభాగ్యానికి, ఫైనాన్షియల్కి వీటికి ప్రధాన కారణం అన్నమాట. కాబట్టి మనకి ఎట్లాగైతే ఇందాక చెప్పిన పృథ్వీ అనేది ఉంటుందో దాంట్లో మంచిగా ఉంటుంది. ఇంకోటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఒక ఆవిడ మంచిగా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇవి చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కొద్దిగా లాభం రావాలనే ఉద్దేశంతో అడగటం అనేది జరిగింది. ఎప్పుడైతే లాభం రావాలి, ఎప్పుడైతే బెనిఫిట్ పొందాలన్నప్పుడు వాళ్ళు చంద్రశ్వాస
ప్రాక్టీస్ చేయడం ద్వారా మామూలుగా వచ్చేటటువంటి క్లయింట్స్ కంటే ఒక 20% అంటే 20% 30% బిజినెస్ పెరగటం క్రమేపీ జరిగిందనమాట. ఇది ఓవర్ నైట్లో పెరగదు, కానీ ఈ శ్వాస ఉపయోగించుకోవడం వల్ల మన యూనివర్స్కి మనకి కనెక్షన్ ఉండేది శ్వాసే కాబట్టి మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం వల్ల మనకున్న క్లయింట్ బేస్ కానీ మనకున్నటువంటి మనం చేసే పనిలో స్పష్టత కానీ మనకి రావాల్సిన సోర్సెస్ నుంచి డబ్బులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కాబట్టి దానికి ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ అంటే నేను చాలా వీడియోస్లో ఆ టెక్నిక్స్ గురించి కూడా చెప్పాను. ఆ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కొంత చేస్తే మటుకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంటుంది, ఆర్థికంగా మేలైన ఫలితాలు వస్తాయి. ఏంటంటే ఆకర్షణ పెరుగుతుంది, ఐశ్వర్య ఆకర్షణ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆకర్షణ పెరిగిందంటే పనులు తొందరగా అవుతుంటాయి, డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి శ్వాస నష్టం జరుగుతూ ఉందనుకోండి, ఆ నష్టం జరుగుతూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కొంతకాలం పోయేసరికి వాళ్ళకి జీవితంలో ఏమవుతుంది, ఏదో ఒక వృధా ఖర్చు, ఏదో ఒక ఇది అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రతత్వము అంటే మన ఇంట్లో ఎలా గుర్తించాలి అంటే ఇంట్లో తెలియకుండా వాటర్ వేస్టేజీ, ట్యాపులు తిప్పి వదిలేయటాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ట్యాపులు తిప్పి వదిలేయటము, నీళ్ళు వేస్టేజ్ చేయటము అంటే ఫర్దర్గా మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఇది రాబోతుంది అనేది ఇండికేషన్. ఎప్పుడైతే వాటర్ సేవింగ్, ఎప్పుడైతే ఈ యొక్క ఇది కానీ ఉంటుందో ఆటోమేటిక్గా జీవితంలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాటర్ లేవనుకోండి, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది జీరో. ఒక్కసారి వర్షాలు పడవనేసరికి ఏమైపోయింది, రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దగ్గర నుంచి దాని మీద మీటింగులు పెట్టారు, అవునా? సో ఒక ఆర్థిక వనరు అనేది ఏంటి అంటే ఈ యొక్క వాటర్ ఎలిమెంట్, వాటర్ పృథ్వీ తత్వంతో కలిసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ శ్వాసలో చేయగలిగితే మనకు ఉండేటటువంటి మన ఏదైతే కర్మానుసారం మనం చేస్తున్న పనుల్లో ఏదైతే లభ్యమవుతుందో ఆ లభ్యమయ్యేదానికి ఒక 20-30% ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనము ఒక అప్వర్డ్ డైరెక్షన్లో బైక్ నడుపుతున్నాం అనుకోండి, కొద్దిగా కష్టంగా వెళ్తుంది. అదే డౌన్వర్డ్ డైరెక్షన్లో నువ్వు అట్లా కూర్చొని వదిలేసినా సప్పని వచ్చేస్తుంది. అంటే ఎట్లాగైతే అప్వర్డ్ డైరెక్షన్లో నీ కష్టానికంటే తక్కువ ఫలితం వస్తుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నీ కష్టానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. సో ఆ డౌన్వర్డ్ డైరెక్షన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో వస్తాయి. కాబట్టి శ్వాసను ఉపయోగించుకోండి, ఐశ్వర్యాన్ని పొందండి. అంటే సార్ మరి శ్వాస అనేది టెక్నిక్ ఎలా తెలుసుకోవాలంటే ఎడా పింగళ, సో ఈ రెండు చూడాలి అని అంటే మరి ఏది వస్తే ఏది బెటరు, ఎందులో నుంచి శ్వాస ఎక్కువ తీయాలి, ఎందులో నుంచి శ్వాస తక్కువగా వదలాలి, సో అంటే డిపెండ్స్ ఆన్ మొత్తం కూడా శ్వాస మీదే ఉంది. అంటే ఏం లేదు, మనకి సిస్టమ్ మొత్తం ఎక్కడ ఉంది, మన ఉష్ణము శీతలము ఉంది. ఆ ఉష్ణ శీతలాలను బట్టి బ్యాలెన్సే ఉంటుంది. అది కనుక్కుంటే మనం ఇక్కడ ఎప్పుడు మన ముక్కు దగ్గర ఉంటే కుడి ముక్కు ఎక్కువగా నడుస్తుంటే సూర్యశ్వాస, ఎడమ ముక్కు ఎక్కువ నడుస్తుంది చంద్రశ్వాస. చంద్రతత్వం బాగుంటే సౌభాగ్యం బాగుంటుంది, సూర్యతత్వం బాగుంటే అధికారం బాగుంటుంది. కాబట్టి సింపుల్ అంతే. ఓకే, దాంట్లో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అది పెద్ద అగాధం. అందుకే శ్వాస పుస్తకం చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది. అంటే ఇందులో ఐశ్వర్యం కలగాలి అని అంటే ఏ శ్వాస ఎక్కువగా? అదే చంద్ర అని చెప్పాను కదా, చంద్ర శ్వాస అనేది ఎక్కువ లెఫ్ట్ నాస్టల్ని మన మూలాధారంలో చక్రంలో గమనిస్తూ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఫైనాన్షియల్గా ఇది గ్రోత్ అనేది ఉంటుంది. సో అంటే మినిట్కి 15 times మనం శ్వాస తీసుకోవటం వదలటం జరుగుతుంది కదా. సో శ్వాస రేట్ అనేది పెరగకూడదు, తగ్గుతూ ఉంటే ఐశ్వర్యం కూడా అలా కలిసి వస్తుంది అని అన్నారు. బట్ ఈ శ్వాసని కంట్రోల్ చేయటం అంటే తగ్గించడం అనేది అంటే ముందర ప్రాణాయామ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా శ్వాస రేటు తగ్గుతుంది. నువ్వు పరిగెత్తుతున్నావు అనుకో, శ్వాస రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్గా పరిగెత్తినా నువ్వు ఆహారం చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా వీటన్నీ కొన్ని ఏదైతే ఆయాసం వచ్చేటట్టు నువ్వు కార్యక్రమాలు చేస్తూ ఉంటావో వాటన్నిటికీ కూడా శ్వాస రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.